తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కీర్తి సురేష్ వివాహం డిసెంబర్ 12న గోవాలో జరిగింది. కీర్తి తన స్నేహితుడైన దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త ఆంటోనీ తర్టిల్ ని వివాహం చేసుకుంది. ఆంటోనీ తర్టిల్ క్రిస్టియన్ కావడంతో కీర్తి సురేష్ పెళ్లి చర్చిలో జరిగే అవకాశం ఉందని చెప్పగా, ముందు కీర్తి సురేష్ కుటుంబ సాంప్రదాయం ప్రకారం బ్రాహ్మణ పద్ధతిలో జరిగింది. ఆ తర్వాత చర్చిలో కూడా జరిగింది. అయితే హిందూ పద్ధతిలో పెళ్లి జరిగిన సమయంలో కీర్తి పద్ధతైన హిందూ యువతిలా సిద్ధమైంది. తన పెళ్లిని చాలా గ్రాండ్ గా చేయటం ఇష్టం లేని కీర్తి సురేష్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండే కుటుంబ సభ్యులు అలాగే సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్టు సమాచారం. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. గోవాలో జరిగిన వివాహానికి నటి త్రిషతో కలిసి దళపతి విజయ్ హాజరయ్యారు. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ పెళ్లి చీర గురించి ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. కీర్తి సురేష్ తన పెళ్లిలో ధరించిన మడిసర్ చీర చాలా సింపుల్ గా ఉంది. కానీ దాని ధర 3 లక్షల కంటే ఎక్కువనే సమాచారం. కాంచీపురంలో నేసిన ఈ పట్టు చీర నాణ్యమైన పట్టు దారంతో తయారు చేయబడింది. ఇందులోని లేసులన్నీ బంగారు దారంతో నేయబడ్డాయి. ఈ చీర నేయటానికి దాదాపు 405 గంటల సమయం పట్టిందని చెబుతున్నారు. అదేవిధంగా ఆంటోనీ టేట్ పట్టు వస్త్రం, అంగవస్త్రాన్ని తయారు చేయటానికి 150 గంటలు పట్టిందని చెబుతున్నారు. కీర్తి సురేష్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా కాబట్టి ఈ చీరను ఆమెనే డిజైన్ చేయటం విశేషం.